25, 26 తారీఖుల్లో రాష్ట్ర స్థాయి పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ రోజున మేము రాష్ట్ర సిఇఓగా అలాగే ఫ్లోర్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి జోసఫ్ గారు కానీ ఇక్కడికి మేము ఏదైనా టోర్నమెంట్ ఇవ్వాలి అంటే అనేక ఆలోచనలు చేస్తాం. మొట్టమొదటిసారి ఏ రోజు కూడా ఎటువంటి ఇది లేకుండా ఈ స్కూల్ పీడీలు అయినటువంటి పుల్లయ్య గారు కానీ ఝాన్సీ గారు కానీ వాళ్ళిద్దరికీ ఆటపాటాలు సుమారుగా 20 సంవత్సరాల అనుభవంతో ఈ టోర్నమెంట్ని మేము ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఆటపాట అనేది పూర్వకాలంలో చెరపట్టని మన మహాభారతంలో పద్మవ్యూహంతో వెళ్ళి రావడంతో పోల్చుకునేవాడు. ఈ గేమ్కి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అసోసియేషన్ నుంచి కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా రికగ్నైజ్డ్ అయినటువంటి గేమ్. ఈ గ్రామీణ క్రీడని ఈ రాష్ట్రంలో వ్యాప్తి చేయటానికి ముఖ్య కారకులు పుల్లయ్య గారు, ఝాన్సీ గారు. అయితే వాళ్ళు ఈ టోర్నమెంట్ అలాట్ చేసినప్పుడు ఒక మాట చెప్పారు, సార్ మీరు ఎవ్వరూ రావసరం, మాకు మా హెడ్ మాస్టర్ గారు ఆయన ఆశీస్సులతో మేము ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా మీకు ఎటువంటి మాట లేకుండా చేస్తామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అకామిడేషన్ విషయంలో కానీ భోజన విషయంలో కానీ పిల్లలకి ఏదైనా ఇంజ్యూర్ అయితే ఇక్కడ మెడికల్ చేయడంలో కానీ అనేక మందిని ఇక్కడికి మేము చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఫస్ట్ టైం మేము ఎటువంటి కంప్లైంట్, ఎందుకంటే ఇక్కడ జరిగిన ప్రతిదీ మేము ఫెడరేషన్కి తెలియదు. అలాగే ఈ టోర్నమెంట్లో సెలెక్ట్ అయినటువంటి పిల్లలు జాతీయ స్థాయి సీనియర్ పోటీలకి వచ్చే నెల 10, 11, 12 తారీఖుల్లో బెల్గాంలో జరిగేటువంటి పోటీ సీనియర్ నేషనల్స్లో పాల్గొంటాం. కాబట్టి మేము మీ అందరినీ కోరేది, ఇది గ్రామీణ క్రీడ, నాన్ ఒలింపిక్ గేమ్. మీడియా ద్వారా కూడా ఎంకరేజ్ చేస్తే దీన్ని చెరపట్టని కూడా అంటారు. పూర్వకాలంలో పంట కళ్యాణాల్లో కూడా అర్ధరాత్రి పూట్ల నీళ్లతో వేసుకొని ఆడేవాళ్ళు. మంచి పురాతనమైనటువంటి క్రీడ, మంచి స్కిల్. కబడ్డీ, ఖోఖో రెండు మిక్స్ అయినటువంటి క్రీడ ఇది. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ఆటపాట అసోసియేషన్ తరఫున ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, అలాగే పీడీ పుల్లయ్య గారికి, అలాగే పల్నాడు జిల్లా ఆటపాట అసోసియేషన్కి, అలాగే ఝాన్సీ మేడం గారికి, ప్రతి ఒక్కరికి మా రాష్ట్ర ఆటపాట అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే ఈ 2025 సంవత్సరం మన ఎస్విఆర్ జెడ్పీహెచ్ఎస్ నగరకల్లి నందు జరిగిన 12వ రాష్ట్ర స్థాయి స్త్రీ పురుష ఆట్యపాట్య గేమ్స్కి మా స్కూల్ స్వాగతం పలుకుతుందండి. ఈ గేమ్స్ని కండక్ట్ చేయడంలో ముఖ్యంగా సహకరించిన మా పీడీ పుల్లయ్య గారికి, అలాగే ఝాన్సీ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా యొక్క కృషిని గమనించి మమ్మల్ని మా పిల్లల్ని ఆశీర్వదించిన మన సిఇఓ గారు, ఆట్యపాట్య సిఇఓ గారు ఆర్డి ప్రసాద్ గారికి, అట్లానే ఫ్లోర్ బాల్ స్టేట్ సెక్రటరీ జోసఫ్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. కనుక ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క ఈ కృషిని కొనసాగిస్తామని, అందుకు దాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ 20 జిల్లాల నుంచి వచ్చిన ప్లేయర్స్ అందరికీ మంచి వసతి కార్యక్రమాలు కల్పించాము. దాంట్లో మా పీడీ పుల్లయ్య గారి యొక్క శిష్య బృందం, అలాగే మా ఝాన్సీ మేడం గారి యొక్క పూర్వ విద్యార్థుల సహకారం, గ్రామస్తుల సహకారం, వాళ్ళు ఆ దాతలు ఇచ్చిన ఆ డొనేషన్స్ని చాలా చక్కగా వినియోగించుకొని మాకు కూడా చాలా ఆనందదాయకమైన వాతావరణంలో ఈ గేమ్ జరిగినందుకు మిక్కిలి సంతోషిస్తున్నాము. కనుక ముందు ముందు ఇటువంటి గ్రామీణ క్రీడలు ప్రోత్సహిస్తూ మేము మా స్థాయి శక్తుల కృషి చేస్తామని తెలియజేస్తూ
ముందుగా అందరికీ అడ్వాన్స్ దసరా హ్యాపీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.